హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టార్చ్ లైటు. ఇది మనం మార్కెట్లో కొంటే 200 పైన ఉంటుంది, తక్కువ ఉండదు. ఇది ఇప్పుడు ఏమైందంటే ఛార్జింగ్ అవ్వట్లేదు అనేసి ఒకసారి ఓపెన్ చేసి చూశాను. ఇదైతే ఎల్ఈడి మొత్తము పోయింది, ఫ్రంట్ లైట్ కూడా పోయింది. వాటికి తోడు ఏమంటే బ్యాటరీ కూడా పోయింది. బ్యాటరీ ఎన్నిసార్లు మనం ఛార్జింగ్ చేసినా అవ్వట్లేదు. అందుకనేసి మార్కెట్లో కొన్నాను ఎల్ఈడి లైట్. ఇది బల్బులు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 10 రూపాయలు. మనం సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సొంతంగా మనమే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ అయితే 30 రూపాయలు, ఇది కొత్తది. ఇది మార్కెట్లో అయితే 30 రూపాయలు అవుతుంది. మన సొంతంగా మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేది లాస్ట్ వరకు చూపిస్తాను, చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఈ బ్యాటరీ పక్కన కనిపిస్తుంది కదా, అది అక్కడ లైటు మనము సాల్డరింగ్ చేసుకోవాలి. ఇది ఈ లైట్ లోపల బోర్డు, ఈ పైన అయితే మనం సాల్డర్ చేసుకోవాలి లైట్ పైన, ఓకేనా. ఇప్పుడు కూడా కనిపిస్తుంది కదా, ఇది వెనక్కి ప్లస్ మైనస్ మనకు తెలియదు కాబట్టి ముందు బ్యాటరీ పైన చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటరీ పైన పాజిటివ్ నెగిటివ్ అని ఉంటుంది కదా, దాని ప్రకారంగా మనము ఇక్కడ వెల్డింగ్ అదే సాల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్తుంది కదా, ఓకే. అదేవిధంగా వాటికి ఇప్పుడు ప్లస్ మైనస్ ఎక్కడ ఉందో మనకి ఏ విధంగా ఉంటుందో తెలిసిపోద్ది. ఇప్పుడు ఇది సాల్డరింగ్ అయితే ఈ బోర్డు పైన మనం సాల్డరింగ్ చేసుకోవాలి ఏ విధంగా. ఇప్పుడు బ్యాటరీలో ఇందులో పవర్ ఎంత ఉందని ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మల్టీమీటర్ ద్వారా అయితే చెక్ చేస్తే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి లెఫ్ట్లో కనిపించింది డీసీ వాట్స్, ఇదైతే ఏసీ. ఇటు సైడ్ మనం ఏసీ చెక్ చేసుకోవడానికి, ఇటు సైడ్ డీసీ చెక్ చేసుకోవడానికి ఇదైతే మనము పెట్టుకోవాలి ఆప్షను. ఇప్పుడు చూస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత ఉంది అందులో 4 వాట్స్ అయితే ఉంది. కొత్త బ్యాటరీ ఇది 40 రూపాయలు అయింది. 30 రూపాయలు అవుతుంది, అంతేనే, ఎక్కువ ఉంటుంది ఇది. ఇప్పుడు బల్బులో చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఈ బ్యాటరీ చెక్ చేస్తాం ఇందులో ఎంత ఉందనేసి, ఓకేనా. ఈ బ్యాటరీలో ఎంత పవర్ ఉందని ఇప్పుడు చూపిస్తాను. ఇందులో పవర్ లేదు, ఎన్నిసార్లు మనం ఛార్జ్ చేస్తున్నా అవ్వట్లేదు, ఓకేనా. ఇక్కడ ఈ కింద ఉన్న లైట్ అయితే దొరకలేదు మార్కెట్లో బల్బు. ఎక్కడ ఇది దొరికితే ఇది కూడా చేసేస్తున్నాం, ఇది దొరకలేదు. ప్రస్తుతానికి అయితే ఫ్రంట్కి ఎల్ఈడి లైట్ అయితే మనకి దొరికింది. 10 రూపాయలు అయింది, 10 రూపాయలు అవుతుంది ఇది, ఓకేనా. ఇప్పుడు ఈ లైట్లు ఎలా కనెక్షన్ కలుపుకోవాలని కొంచెం తెలియకపోతే అక్కడ బోర్డు పైన రాసి ఉంటుంది. బ్యాటరీకి B+, B- అని ఉంటుంది. లైట్కి L1, L2 అని ఉంటుంది. ఏసీకి ఏసీ A1, A2 అని ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది, ఓకేనా. ఆ విధంగా అయితే మనము కలెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఎవరికైనా సరే తెలియని వాళ్ళకైనా తెలిసిపోద్ది, ఆ విధంగా రాసి ఉంటుంది. ఏం మనం భయపడే అవసరం లేదు. సొంతంగా నా వీడియో ఒకసారి 2 సార్లు చూసారంటే అర్థమైపోద్ది ఎలాగో చేసుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాటరీ పైన ప్లస్ మైనస్ ఉంది కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే మనకి ప్లస్కి రెడ్ పెట్టాలి, మైనస్కి అయితే బ్లాక్ వైర్తో మనము చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇందులో ఎంత ఉందని చూపిస్తాను. వీడియో కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే నేను ఒక చేతి వీడియో తీసి ఒక చేతిని మీకు చూపిస్తాను, అందుకోసమని. ఇందులో అయితే పవర్ లేదు, 0.30 వాట్స్ అయితే ఉంది ఇందులో, ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాటరీ ఇప్పుడు ఇందులో మనం బిగించుకొని సాల్డర్ చేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ లైట్ చూపించాను కదా, ఆ బోర్డు పైన ఇది సాల్డరింగ్ చేసిన లైట్ చేసినాక ఈ బ్యాటరీ కూడా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని మనకి చూపిస్తాను. ఇప్పుడు పేస్ట్ ఉంది ఇక్కడ, ఈ పేస్ట్ ముందు అప్లై చేయాలి. మనం యానికి సాల్డర్ చేయాలంటే వాటికి పేస్ట్ కొంచెం రాసేసి అప్పుడు మన సాల్డర్ వైర్తోని మనం సాల్డర్ చేస్తే పట్టుకుంటుంది, లేకపోతే పట్టుకోదు, ఓకేనా. వీటికి ఆ టర్మల్కి సాల్డర్ వైరు పట్టుకోదు, పేస్ట్ రాస్తే పట్టుకుంటుంది. ఇదైతే మినీ సాల్డరు. ఇదైతే మనం ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ తగ్గించుకొని పెంచుకోవచ్చు. మినిమం ఇది 9-10 పాయింట్ వరకు అయితే హీటింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వీటితో నేను ఇప్పుడు చేయట్లేదు. ఏవీ సాల్డర్ అంటే మామూలుగా ఎందుకంటే ఏవీ కొంత డైరెక్ట్ ఆ ఏవీ సాల్డర్తో అయితే ఈ బ్యాటరీకి సాల్డర్ చేస్తాను. ఇప్పుడు ఇది చిన్న వస్తువులకి అయితే మనకు వస్తుంది, మొబైల్ అలాంటి వీటికైతే ఈ చిన్న సాల్డర్తో చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు ఈ సాల్డర్తో అయితే నేను ఇప్పుడు ఈ బ్యాటరీకి చేస్తాను సాల్డరింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇది
ఈ సోల్డరింగ్కి మెయిన్ మనం ఆ రాడ్కి టచ్ చేసి పేస్ట్ అప్లై చేసి అప్పుడైతే చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీనికైతే సోల్డర్ చేశాను. బ్యాటరీ కూడా అయితే వెలుగుతుంది కదా, లైటింగ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బ్యాటరీ కూడా సోల్డర్ చేసాను. ఇప్పుడు టెస్టింగ్ చేయాలి. ఫస్ట్ వెళ్తుందో లేదో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాటరీ పైన రాస్తుంది చూడండి ఫ్రెండ్స్, ప్లస్ మైనస్, మైనస్కి బ్లాక్, ప్లస్కి రెడ్, ఆ విధంగా మనం కలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్, వెళ్తుందో లేదండి. ఓకే, మనం బిగించినాక రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని మనం బిగించి ఉండిపోయి ముందు చెక్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడే బ్యాటరీ పెట్టేసిన బిగించేసి ఇప్పుడైతే లైట్ ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వెళ్తుంది. ఇప్పుడు లైట్లు ఆఫీస్ కూడా ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.